చూడండి ఫ్యాన్ అయితే సరిగ్గానే తిరుగుతుంది, కాకపోతే స్విచ్చెస్ ఏవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు, ఒకే స్పీడ్లో అయితే ఉండిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ టేబుల్ ఫ్యాన్ చూసారా, చూడండి దీని ఒక స్పీడ్ అయితే కంట్రోల్ చేయడం అయితే సరిగ్గా అవ్వట్లేదు. ఎందుకంటే ఈ కంట్రోల్ స్విచ్ ఏదైతే ఉందో ఇవి సరిగ్గా ఆపరేట్ అయితే అవ్వట్లేదు, చాలా హార్డ్ అయితే అయిపోయాయి. మనం కొత్త అయితే ఒకటి తీసుకున్నాం, అంటే ఇక్కడుండే ఇదేదైతే మోడల్ ఉందో ఇలాంటి మోడల్ అయితే మనకు దొరకలేదు, వేరే మోడల్ అయితే ఉంది. కాకపోతే దీనికి మనం సెట్ చేద్దాం. ఈ వీడియోలో ఏ విధంగా మనం దీనికి కనెక్షన్స్ ఇవ్వాలి, దీన్ని ఏ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్త వారు చూస్తున్నట్లుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్గా నాకు ఉన్నట్లుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే నా వంతు నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఈ ఫ్యాన్ అయితే బాగానే పనిచేస్తుంది, కాకపోతే ఈ యొక్క స్పీడ్ కంట్రోల్ అయితే అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అయితే మీరు మీ మొబైల్తో ఫోటో అయితే ఇక్కడ ఇలా తీసుకోండి. కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఏమీ లేదు, ఇది ఫేస్ ఉంటుంది, బ్లాక్ అనేది ఫస్ట్, బ్లూ 2, అలాగే ఈ ఎల్లో కలర్ అనేది థర్డ్ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క 3 స్పీడ్ కంట్రోల్స్లో ఈ స్విచ్ అనేది ఉంటుంది. ఫోటో తీసుకున్న తర్వాత మనం దీన్ని అయితే తీసేద్దాం. కొత్తది మార్చుకుంటాం కదా, కొత్తది ఒకసారి మీకు నేను చూపించలేదు కదా, ఇది మనం తీసుకున్నది చాలా తక్కువ రేట్కి మనకు దొరుకుతుంది. ఒక 50 రూపీస్ కాస్ట్లో అయితే ఇది మనం తీసుకున్నాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఒకసారి ముందు దీన్ని ఓపెన్ చేసి దీనికి తేడా ఏంటి అనేది మనం చూద్దాం, ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది రెండును. ఇది డీసాల్డర్ చేసి తీయొచ్చు, కాకపోతే ఏంటంటే మనం కొత్తగా మళ్ళీ ఈ యొక్క ఇన్సులేషన్ తీసి మనం వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఓకే, దీన్ని మనం రిమూవ్ చేద్దాం. మీ దగ్గర సాల్డరింగ్ ఐరన్ ఉంటే మీరు రెడీగా హీట్ చేసి పెట్టుకుంటే వెంటనే పని అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇది తీసేద్దాం బయటికి. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి మోడల్స్ అయితే ఉంటాయి 4-5 రకాలు. కాకపోతే మనం ఒక ఫోటో తీసుకుని వెళ్తే షాప్కి మనకి సరైన సైజ్ అయితే ఇస్తాడు. కాకపోతే ఈ నాబ్స్ ఏవైతే ఉన్నాయో పైన ఇవైతే ఒకే సైజ్ అయితే లేవు, అయినా సరే మనం సెట్ చేసేవచ్చు. ఎలా నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఫిట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, గ్యాప్ అయితే సైడ్ నుంచి వచ్చేసింది. ఇవైతే కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఉన్నాయి కదా, దీన్ని తీసిస్తే వచ్చేస్తాయి. అలాగే ఈ కొత్తవి ఉన్నాయి కదా, సారీ పాతవి, కొంచెం జాగ్రత్తగా అయితే మనం తీయాలి, లేకపోతే ఇరిగిపోతాయి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకున్నాక సేమ్ మనం కొంచెం క్లీన్ చేసుకుందాం.
చూసారా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, కనెక్షన్స్ అయితే సేమ్ తొలి పాత స్విచ్ ఏదైతే ఉందో దాని మాదిరిగానే దీనికి కూడా మనం ఇచ్చుకున్నాం. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం మనం ఫిట్ చేసింది సరిగ్గా ఆపరేట్ అవుతుందా లేదా అనేది. చూడండి, తొలి పాతది ఏదైతే ఉందో ఆ విధంగానే ఈ గ్యాప్ కూడా కరెక్ట్గా మనకి సరిపోయింది. ఈ విధంగా మనం ఈ స్విచ్ని అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంప్లీట్గా మనం ఫిట్ చేసేసి ఒకసారి మనం ఫ్యాన్ అయితే ఆన్ చేసి చూద్దాం. నేనైతే ఈ కవర్ అయితే వేసేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు సరిగ్గా ఈ యొక్క స్విచ్ ఆపరేట్ అవుతుందా లేదా అనేది ఫైనల్గా మనం చూద్దాం. నేను ఫస్ట్ అయితే వేస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా ఈ యొక్క స్విచ్ని అయితే మనం మార్చుకుని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియో ద్వారా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.